వెల్కమ్ బ్యాక్. ఇక కళావతి వైసీపీ తరపున ఇక్కడ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వీరఘట్టం కానీ లేకపోతే మిగతా ప్రాంతాల పాలకొండ ప్రాంతాల ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఏం చేస్తారు? ముఖ్యంగా ఏనుగుల వలన ఈ గిరిజన ప్రాంతాలే కాకుండా మాకు వీరఘట్టం, పాలకొండ, సీతంపేట 3 మండలాలు కూడా ఏనుగుల వలన తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు ప్రతి సంవత్సరం పంటలు అనేక రకాల పంటలు కూడా నష్టపోయి నష్టపరిహారం అందక రైతులు ప్రజలు భయాందోళనలతో ఈ ప్రాంతంలో ఉంటున్నారు. దానికి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న ఏ అంచనాలు కూడా అవి ప్రజలకు అందుబాటులో లేదు. వాళ్ళకు నష్టపరిహారాలు ఇస్తున్నాం అంటున్నారే తప్ప అవి పూర్తి స్థాయిలో ఏ గిరిజనులకు కానీ నష్టపోయిన రైతులకు కానీ సామాన్య ప్రజానీకం కానీ అందటం లేదు. అంతేకాకుండా ఇక్కడ మన ఫారెస్ట్ మినిస్టర్ గారు విజయరామరాజు గారు కూడా దానికి ఏదో తూతు మంత్రంగా చర్యలు చేపట్టారే తప్ప దాన్ని ఒక సీరియస్గా తీసుకోకుండా ఏనుగుల కోసమే రక్షించడానికే వాళ్ళు అంటే చూస్తున్నారే కానీ ఆ గిరిజనులు ఆ ప్రాంతంలో భయాందోళనతో బ్రతుకుతున్నది మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు స్పందించడం లేదు. తోటపల్లి రిజర్వాయర్ కింద నీళ్లు అందట్లేదు, మరి దీనిపై ఏం చేస్తారు మీరేంటి? దీనికి దివంగత నేతగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 139 కోట్లతో దీనికి శాంక్షన్ చేసినప్పటికీ దాన్ని ఒక పవర్ కమిటీ ద్వారా దాన్ని తిరస్కరించినట్టు అట్టే పెట్టి ఉంచి దాన్ని ఇంతవరకు అమలు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంతకుముందు 3 పంటలు పండేవి. ఈ ప్రాంతం ఎంతో సుభిక్షంగా ఉండేది. రైతులు ఏ రకంగా కూడా ఆ పంటలు పండించుకొని ఒక మంచి స్థాయిలో ఉండేవారు. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నవాడు కూడా 1 ఎకరం ఉన్న రైతు కూడా అందరూ కూడా ఒకే రకమైన దీనస్థితిలోకి నెట్టవేయబడి ఉన్నారు. ముందు దీన్ని పూర్తి స్థాయిలో మేము దీనికి బాధ్యత పడతామనేసి మేము చెప్తున్నాం. ఇక్కడ ఉన్న గిరిజనులకి మీరు గిరిజనులుగా గెలిస్తే ఏం చేస్తారు, ఏం హామీ ఇస్తారు? ఇప్పటికే గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి, అమ్ముకోవటానికి కూడా పంటలు లేనటువంటిది, కొండలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. గిరిజన గ్రామాలు ఒక 450 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి నేను వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు చూసి నేను వాళ్ళ స్థితిగతులు నేను ఆకలింపు చేసుకున్నాను. దీనికి నేను అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా నాకు అవకాశం ఇస్తే సాయశక్తుల వాళ్ళ అభివృద్ధికి నేను పూర్తి సహకారాలు అందిస్తాను. 3 ప్రధాన పార్టీల నేతలు ఏమంటున్నారో చూశాం కదా. మరి 2014లో పాలకొండ సెగ్మెంట్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతోందో ఓ లుక్కేద్దాం. 2014లో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల మధ్య ఇక్కడ ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ తరపున నిమ్మక సుగ్రీవులు మరోసారి బరిలోకి దిగనున్నారు. కేడర్లో మంచి పట్టుండడం, ఎమ్మెల్యే అనే గర్వం లేకుండా అందరినీ కలుపుకోవడం ఈయనకు కలిసి వచ్చే అంశాలు. అయితే కాంగ్రెస్ లో వర్గపోరు ఉంది. కన్నెధార కొండ భూముల లీజ్ వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. పాలకొండలో తెలుగుదేశం పక్షాన నిమ్మక పాండురంగ బరిలోకి దిగనున్నారు. మరెవరూ పోటీలో లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. పాండురంగ తండ్రి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం ఇతనికి పెద్ద బలం. తండ్రి వారసత్వం, బలమైన కేడర్, ఆందోళనలో ముందుండడం పాండురంగకు ప్లస్ పాయింట్. ఇక వైసీపీ నుంచి కళావతి ఇక్కడ బరిలోకి దిగనున్నారు. వైసీపీకి ఇక్కడ పెద్ద దిక్కు పి రాజశేఖర్. అయితే ఇది ఎస్టీ నియోజకవర్గం కావడంతో ఆయన పోటీ చేసేందుకు వీల్లేదు. దీంతో కళావతిని పోటీకి దించుతున్నారు. 2009లో ప్రజారాజ్యం తరపున ఈమె పోటీ చేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ దొరకుమార్తె కావడంతో కాంగ్రెస్ ఓట్లు తనకు వస్తాయని ఆమె అంచనా. పాలకొండ నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, టీడీపీ మరో 6 సార్లు విజయబేరి మోగించగా జనతా పార్టీ ఒకసారి, ఇండిపెండెంట్ సభ్యుడు ఇంకోసారి గెలిచారు. ఈసారి మాత్రం ప్రధానంగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీల మధ్య అంటే త్రిముఖ పోటీ నెలకొనేటువంటి దీంట్లో ఎవరు గిరిజనులు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళదే విజయం, ఎవరికి అపజయం కడుతుంది, ఎవరు గెలుపు గురం ఎక్కుతారు, వాస్తవ పరిస్థితి ఏంటి అనేటువంటి చాలా ఆసక్తి రేపుతుంది. తోటపల్లి రిజర్వాయర్ పనులను ఎవరైతే పూర్తి చేస్తారో, నీళ్లు ఇస్తారో వాళ్ళకే ఓటు అంటున్నారు రైతులు. ఇంకోవైపు ఏనుగులు బెడదను తీర్చే వారికే మా ఓటు అంటున్నారు గిరిజనులు. 2 వర్గాలు ఎవరికి వారే తమకి న్యాయం చేసే వాళ్ళనే గెలిపిస్తాం అనేటువంటి తీరులో ఓటర్ల మొగ్గు మాత్రం ఇప్పుడు ఆసక్తిని పెంచుతుంది. కెమెరామెన్ శంకర్తో శివనాగరాజ్, ఐ న్యూస్, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నుంచి.
ఇది పాలకొండ సెగ్మెంట్ గ్రౌండ్ రిపోర్ట్. మరో సెగ్మెంట్ పొలిటికల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.